సొంత కుటుంబమే తక్కువగా చూసిన దేవుడు మాత్రం దావీదుని బహుగా ఆశీర్వదించాడు. ఎక్కడో ఊరి బయట అనామకుడిగా గొర్రెలు కాచుకుంటున్న ఒక సాధారణమైన వ్యక్తిని చక్రవర్తిని చేసి యెరూషలేము నడిబొడ్డున అసాధారణమైన స్థాయిలో కూర్చోబెట్టాడు. దావీదు తన అన్నల స్థాయిని బట్టి ఈర్ష్యపడకుండా, తన స్థితిని బట్టి సనగకుండా, కృంగిపోకుండా, తండ్రి అప్పజెప్పిన దీన పనిలో కూడా నమ్మకంగా ఉంటూ తన స్థితిని సైతం మార్చగలిగే దేవుణ్ణి స్తుతించే హృదయ స్థితి కలిగి ఉన్నాడు. కాబట్టే దేవుడు దావీదుని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాడు. చుట్టూ ఉన్న వారందరూ కెరియర్లో ముందుకు వెళుతున్నారే, నా తోటి వారందరూ లైఫ్లో సెటిల్ అయిపోయారే, నా పరిస్థితి ఏంటి, అగమ్య గోచరంగా ఉంది అని నీవు బాధపడచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీకంటూ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీకంటూ ఒక స్థానాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన ప్రణాళికలు మన ప్రణాళికల కంటే ఉన్నతమైనవి. నీ దీనస్థితిని బట్టి కృంగిపోకుండా ప్రతి పరిస్థితుల్లో నమ్మకంగా ఉంటూ స్థితిని సైతం మార్చగలిగే దేవుని స్తుతించే దావీదు వంటి హృదయ స్థితి కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు ఆయన చిత్తానుసారమైన సమయంలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. కీప్ ప్రైజింగ్, కీప్ ప్రేయింగ్, డోంట్ లూజ్ హోప్.